మొట్టమొదటగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషాదం, బాధాకరం. రెండోది, ఈ ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని రాజకీయ రాబందులే కాదు, సంఘ విద్రోహక శక్తులు, మతపరమైన శక్తులు, సోషల్ మీడియా శక్తులు కూడా పండగ చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. నిజానికి ఆ సంఘటన జరిగిన మరుక్షణమే అక్కడికి వెళ్ళి ఎవరు కూడా దానిని ఇది యాక్సిడెంటు, ఇది హత్య అని నిర్ధారించకూడదు. రహదారి మీద జరిగే ఏ ప్రమాదమైనా 174 కడతారు పోలీసులు. అది అనుమానాస్పద మృతి అవుతుంది. మనమే పోస్ట్ మార్టం చేసి డిబేట్లలోనే విచారణ చేసి ప్రవీణ్ పగడాలను చంపేశారు, ఆయన హత్య చేశారని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని తగలబెట్టే కార్యక్రమం చేపట్టారని అర్థం. మీకు ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఇప్పుడే నేను విన్నాను. అసలు చనిపోయింది ప్రవీణ్ పగడాల కాదు, ప్రవీణ్ పగడాలను చంపేశారు, వేరే ఒక డూబుని పెట్టారు. ఆయన డూబు అది బులుగు చొక్క, ఇది మరో చొక్క అని కూడా డిబేట్లు చేస్తున్న దుర్మార్గ వైఖరి. ఈ రోజున బాలకోటయ్య ప్రవీణ్ పగడాల మీద ఎందుకు మాట్లాడట్లేదు, ఏమైపోయాడు బాలకోటయ్య అని నన్ను కూడా అడిగారు. చాలామంది యూట్యూబర్సు నన్ను ఇంటర్వ్యూ చేయమంటే నేను ఇవ్వనన్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటనల పట్ల ఒంటి మీద స్పృహ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. ప్రవీణ్ పగడాల మరణాన్ని నిర్ధారణ చేయటానికి మనం ఎవరమే, ఏ పోస్ట్ మార్టం రిపోర్టు మనం చేస్తాము, అది పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని. బాధ్యత కలిగిన ప్రభుత్వము, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దీనిని విచారించండి అని చెప్పేసి ఆదేశాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారి యాంటీ కూటమి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒళ్ళు జల్లరిచ్చే వ్యక్తులు, కడుపు మండే వ్యక్తులు మొత్తం కూడా కూటమిగా చేరి దీన్ని చర్చలో ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు క్రిస్టియన్ మతం అంటే ఏంటి, హిందూ మతం అంటే ఏంటి, మైనార్టీ మతం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, భగవద్గీత, ఇది చర్చలా? ఒక మనిషి మరణిస్తే మరణానికి కారణం మనిషి చెప్పకపోయినా శవం చెప్పదా వెంకటకృష్ణ గారు? మరణానికి కారణం మనిషి చెప్పకపోయినా శవం చెప్తుంది, అంతే కదా. 300 సీసీ ఫుటేజీలు చెప్పినాయి, అయినా కూడా పోలీసులు ఎందుకు నిర్ధారణ చేయలే ఇప్పటికీ? ఇది యాక్సిడెంట్ అని చెప్పడం వాళ్ళకు బాధ్యత ఉంది. పూర్తి స్థాయి విచారణ చేసి, ఇప్పుడు మీకులాగా నాకులాగా మాట్లాడితే డిపార్ట్మెంట్ ఎట్టవుతుంది? పూర్తి స్థాయి విచారణ చేసి దానిని మూలాలు చేసి సమాజంలో వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. రెండో విషయం, ఇప్పుడు ఆయన ప్రమాదకరమైన, ఆయన గినక థ్రెడ్డింగ్ ఉంటే అంత అబాధ్యతగా ఒక బైక్ వేసుకొని ప్రవీణ్ పగడాల వాహనం మీద వచ్చాడు అని అంటే అది మాత్రం బాధ్యత? నిజంగా థ్రెడ్డింగ్ ఉంటే ఒక మనిషి ఉండాలి. మేము అమరావతి ఉద్యమంలో థ్రెడ్డింగ్తోనే తిరిగాం, ఎలా పడితే అలా తిరుగుతామా? నాకు ఫోన్లు చేసే వాళ్ళు పెద్దలు చాలామంది, జాగ్రత్త బాలకోటయ్యనని. ఆ డ్రైవర్నో, బంధువునో, బామర్దినో, బావనో పక్కన పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఆయన హైదరాబాద్ దగ్గర నుంచి దాదాపు 450 కిలోమీటర్ల ప్రయాణం, జగ్గైపేట దగ్గర ఆగాడు, చిల్లకల్లు, కోదాడ, రామర్పాడు